రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే తరచుగా లేడీస్లో అబార్షన్స్ అవ్వడానికి అనేది ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది చాలా లేడీస్కి చాలా డిస్ట్రెస్సింగ్, సైకలాజికల్గా, సోషల్గా చాలా ఇబ్బందికరమైన ఫ్యాక్టర్ ఇది. సో దీని గురించి ఈ వీడియోలో మనము డీటెయిల్గా మనము తెలుసుకుందాం. సో ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది ఎప్పుడు మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఏ రీజన్స్ మనకు ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది మనకు రీజన్ ఏంటి? మన మామూలుగా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత ఒక అబార్షన్ అట్లా ఏమన్నా అయిందనుకోండి, బేబీ ఏర్పడడంలోనే ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, క్రోమోజోమల్ ప్రాబ్లం. అట్లా ఒక అబార్షన్ ఉన్నప్పుడు మనం ఏమి ఎవాల్యుయేట్ చేయము, ఎందుకంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మంచిగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా 2 ప్రెగ్నెన్సీ లాస్ అంటే 2 సార్లు అబార్షన్ అవ్వడం కానీ, లేదా 2 కంటే ఎక్కువ సార్లు అబార్షన్ అవ్వడం కానీ అట్లా అవుతుంది అంటే దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు. దానికి ఏమి కారణాలు ఉన్నాయి, ఇది ఎందువల్ల అవుతుంది అన్న మనం ఫ్యాక్టర్స్ అన్ని చూసి దాన్ని ఎవాల్యుయేట్ చేసుకొని దాన్ని కరెక్ట్గా ట్రీట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది ఎవరికి ఎవాల్యుయేట్ చేయాలి? అది బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఎవాల్యుయేట్ చేయను, ఒక లేడీస్ ఒకటే ఎవాల్యుయేట్ చేస్తే సరిపోతుంది? మెయిన్ అదే, ప్రెగ్నెన్సీ అబార్షన్స్ అవుతున్నాయి అంటే ఆడవాళ్ళు ఒక్కటే కారణము అనేసి అనుకుంటారు. 50% రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్లో మగవారి కూడా పాత్ర అనేది ఉంది. సో ఇద్దరికి ఖచ్చితంగా ఎవాల్యుయేట్ చేయడం అనేది ముఖ్యం అన్నమాట. సో ఆడవారిలో ఎవాల్యుయేషన్ కింద వస్తే మనము గర్భాశయంలో ఏమన్నా సెప్టమ్ అట్లా ఏమైనా ఉన్నాయా, ఫైబ్రాయిడ్ గడ్డలు కానీ, అడినోమయోసిస్ కానీ, అడేషన్స్ ఏమైనా ఉన్నాయా అనేవి చూస్తాం. అవి ఏమైనా కారణాలు అయ్యి ఉండొచ్చు. దాంతోపాటు ఇమ్యునలాజికల్ కాజెస్ అంటే యాంటీపాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ కానీ, అంటే మన బాడీలోనే మనకి అగైనెస్ట్గా యాంటీబాడీస్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట, ఇమ్యునలాజికల్ కాజెస్ అట్లా ఏమన్నా ఉన్నాయా. థ్రాంబోజెనిసిస్, థ్రాంబోటిక్ అంటారు, బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల బేబీకి రక్త ప్రసరణ సరిగ్గా అవ్వకపోవడం వల్ల కూడా అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి ఉండొచ్చు. లేదా పీసీఓ అంటే ఎగ్ క్వాలిటీ వాళ్ళకి తక్కువ ఉంటుంది, పీసీఓ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇంకేమన్నా బేబీ ఫామ్ అయిన తర్వాత ప్రొజెస్ట్రాన్ వాల్యూస్ తక్కువ ఉంటాయి కొంతమందిలో, దాన్ని లూటియల్ ఫేజ్ డిఫెక్ట్ అంటారు. అలాంటి వాళ్ళకు కూడా మనకి రికరెంట్గా ప్రెగ్నెన్సీ అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకి మగవారిలో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఎవరిలో చూస్తాం అంటే ఎందుకు, వాళ్ళలో కారణాలు ఏంటి? సో ఈ రికరెంట్ మిస్క్యారేజెస్లో మనకి మగవాళ్ళు కూడా ఏంటంటే వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యాక్టర్స్ స్పర్మ్ డిఎన్ఏ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో స్పర్మ్ యొక్క డిఎన్ఏ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో రికరెంట్ మిస్క్యారేజెస్కి వన్ ఆఫ్ ద రీజన్. ఈ స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ ఎవరిలో అవుతుంది అంటే దర్ ఆర్ మెనీ రీజన్స్. ఒకటి మోస్ట్ కామన్ వచ్చేసి స్ట్రెస్ఫుల్ ఫ్యాక్టర్స్, రేడియేషన్స్, తర్వాత అదేవిధంగా ఈ యొక్క డైట్, ఒబిసిటీ, తర్వాత వ్యారికోసీలు, తర్వాత ఈ ఇన్ఫెక్షన్స్. సో ఇవన్నీ ఏంటంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఏజ్. సో ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ స్పర్మ్ యొక్క డిఎన్ఏ అనేది మనకు ఇంటిగ్రిటీ అనేది పోవడానికి. సో స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అనేది ఒక టెస్ట్ ఉందన్నమాట. ఇట్స్ అ మెయిన్ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్. సో ఇది వచ్చేసి డెడికేటెడ్ ఎంబ్రియాలజిస్ట్ హూ ఇస్ ట్రైన్డ్, వాళ్ళే ఈ టెస్ట్ అనేది ఒక 1 to 2 hours ఈ టెస్ట్ చేస్తారు. సో టెస్ట్లో మనకు ఒక ఫీల్డ్లో ఎన్ని స్పర్మ్స్, సపోజ్ ఒక 100 స్పర్మ్స్లో మనకు ఎవాల్యుయేట్ చేస్తారనమాట, చూస్తారు. సో దాంట్లో మనకు ఎన్ని స్పర్మ్స్ అనేది మనకు ఫ్రాగ్మెంట్ అయినాయి, ఎన్ని బాగున్నాయి అనేది చూసి దాన్ని బట్టి ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది టెస్ట్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక పేషెంట్ ఉన్నారు, మాకు సెమినాలిసిస్ చేసుకున్నాం, సెమినాలిసిస్ ఈజ్ వెరీ గుడ్, పర్ఫెక్ట్లీ నార్మల్ జ్యూస్ పర్మియా అంటే మాది కౌంట్ అంతా నార్మల్ ఉంది, మొటిలిటీ నార్మల్ ఉంది, మార్ఫాలజీ కూడా నార్మల్ ఉంది, అయినా కూడా అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుందా రిపోర్ట్ నార్మల్గా ఉన్నా కానీ? సో రికరెంట్ మిస్క్యారేజెస్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది వన్ ఆఫ్ ద ఇండికేషన్. రికరెంట్ మిస్క్యారేజ్ ఎందుకు అంటే దో ఆల్ రిపోర్ట్స్ ఆర్ నార్మల్ ఇన్ సెమినాలిసిస్లో మనకు కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ, ఇన్ఫెక్షన్ ఏం లేదు, ఇవన్నీ నార్మల్ ఉన్నా కానీ బట్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ఒకవేళ హై ఉందనుకోండి, సో రికరెంట్ అబార్షన్స్ అనేది కారణం అనేది ఉంటుందన్నమాట. అబార్షన్స్ ఉన్నప్పుడు ఈవెన్ నార్మల్ సెమినాలిసిస్ ఉన్నా కానీ డిఎఫ్ఐ టెస్ట్ అనేది మీరు అడ్వైస్ చేస్తారు. ఇప్పుడు ఈ రికరెంట్ మిస్క్యారేజెస్ అనేది వన్ ఆఫ్ ద ఇండికేషన్ ఫర్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్. సో ఈ రికరెంట్ మిస్క్యారేజెస్ ఉన్నప్పుడు మనము ఫీమేల్స్కి ఏమేమి టెస్ట్లు మనం చేయాల్సి ఉంటుంది? సో ఫీమేల్లో మనము మెయిన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనుకున్నాము. సో థైరాయిడ్ ప్రొఫైల్ అనేది ఒకటి చేస్తాము, అలాగే పీసీఓ అట్లా ఏమన్నా ఉందంటే దానికి సంబంధించిన హార్మోనల్ టెస్ట్ చేస్తాము, పీసీఓ ఉందా లేదా అని. అలాగే స్కాన్ చూస్తాం, అల్ట్రాసౌండ్ స్కాన్, ట్రాన్స్వెజనల్ స్కాన్లో, 3D స్కాన్లో మనకి ఏమైనా ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్లు, అడేషన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది చూస్తాము. అట్లాగే మనం హిస్ట్రోస్కోపీ అనేది అడ్వైస్ చేస్తాం. హిస్ట్రోస్కోపీలో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ కానీ, అడేషన్స్ కానీ, యాషర్మెంట్ ఇట్లా ఏమన్నా అసోసియేట్ ఇండెంట్ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ కానీ, పాలిప్స్ కానీ ఇవేమన్నా ఉన్నాయా అవన్నీ మనకి హిస్ట్రోస్కోపీలో ఎవాల్యుయేట్ చేస్తాము.
దీంతోపాటు వైఫ్ అండ్ హస్బెండ్ క్యారియో టైపింగ్ అని చేస్తాం. జెనెటికల్గా వాళ్ళు ఎఫెక్ట్ అయ్యి దానివల్ల రాబోయే బేబీస్కి ఎఫెక్ట్ అవుతుందా అని క్యారియో టైపింగ్ చేస్తాము. ఇంకా ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే యాప్లా, యాంటీపాస్పోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోము, యాంటీన్యూక్లియర్ యాంటీబాడీస్ ఇవన్నీ మనం టెస్ట్ చేస్తాము. అట్లాగే థ్రాంబోఫీలియా, రక్త కణాలు అవన్నీ బ్లాక్ అయ్యి మనకి అవుతున్నాయి అంటే దానికి సంబంధించి కూడా థ్రాంబోఫీలియా ప్రొఫైల్ అని ఉంటుంది. సో ఇవన్నీ బ్లడ్ టెస్ట్లే ఉంటాయి. ఈ బ్లడ్ టెస్ట్ చేస్తే వీటిలో మనకి ఎక్కడ ప్రాబ్లం అనేది మనకి తెలుసుకోవచ్చు. రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్కి మేల్లో మనము ఏమేమి ఎవాల్యుయేట్ చేస్తాం? సో వన్ థింగ్, సెమినాలిసిస్ ఫాలోడ్ బై డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది ఒక టెస్ట్, తర్వాత ఈ క్యారోటైపింగ్, మేల్స్లో క్యారోటైపింగ్, తర్వాత బైక్రోమోజోమల్ మైక్రోడెలిషన్ అనేది ఒక ఇంపార్టెంట్ జెనెటిక్ టెస్ట్. ఏంటంటే మనము ఈ ఏజెడ్ఎఫ్ అనే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. సో అందులో ఆ ఫ్యాక్టర్లో ఏమైనా అబ్నార్మాలిటీ ఏమైనా ఉందనుకోండి, ఈ రికరెంట్ మిస్క్యారేజ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ బేసిక్ టు అడ్వాన్స్డ్ టెస్ట్ మనము ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్లో మనము ఎవాల్యుయేట్ చేసుకునేదానికి. వారికోసిల్ వల్ల కూడా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అయ్యే అవకాశం ఏమన్నా ఉంటుందా? 100%. ఈవెన్ మనము ఐవీఎఫ్ చేస్తూ ఉంటాం. ఐవీఎఫ్ చేసిన తర్వాత కూడా ఏంటంటే మనము స్పర్మ్ సెలెక్షన్ సరిగ్గా లేనప్పుడు ఏమైతే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఈ రికరెంట్ మిస్క్యారేజ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏంటంటే ఐడియల్గా ఈవెన్ ఈ వారికోసిల్ కరెక్షన్ చేసుకొని ఒకవేళ చేసుకొని దెన్ వీ కెన్ ప్రొసీడ్ ఫర్దర్ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్. ఈ రికరెంట్ మిస్క్యారేజెస్ అనేది మనం ఎప్పుడైతే మనం ఎవాల్యుయేట్ చేసిన తర్వాత అన్ని రిపోర్ట్స్ అన్నీ సపోజ్ మేల్ సైడ్ కానీ ఫీమేల్ సైడ్ కానీ యూజువల్గా ఒకవేళ ఇన్ కేస్ అన్ని యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ టెస్ట్ కానీ లేకపోతే ప్రోథ్రాంబోటిన్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, తర్వాత క్యారోటైపింగ్ కానీ ఇవన్నీ మనము ఎవాల్యుయేట్ చేసిన తర్వాత దే ఆర్ ఆల్ నార్మల్. సో వాట్ నెక్స్ట్ అంటే వాళ్ళకి సో రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చాయి అయినా కూడా అబార్షన్స్ అవుతున్నాయి, కారణం ఏంటి? సో ఒక్కొక్కసారి రిపోర్ట్స్ నార్మల్ ఉన్నా కానీ మేబీ మన ఎగ్ క్వాలిటీ తక్కువ ఉండొచ్చు, అలాగే స్పర్మ్ క్వాలిటీ తక్కువ ఉండొచ్చు. క్వాలిటీ తక్కువ ఉండడం వల్ల కూడా మనకి తయారయ్యే బేబీలో లోపాలు వచ్చి మనకి అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. బేబీ క్రోమోజోమ్స్ అంతా కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ బేబీ పెరిగి మనకి 9 నెలల వరకు పెరిగి డెలివరీ అయ్యి బేబీ కరెక్ట్గా ఉంటుంది. ఏమన్నా బేబీ ఏర్పడంలో క్రోమోజోమ్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు 3rd మంత్లోనే అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పీసీఓ అట్లా ఏమన్నా ఉంది, అలాగే వాళ్ళు బరువు ఎక్కువ ఉన్నారు, వెయిట్ ఒబేసిటీ ఉందనుకుంటే కూడా ఎగ్ క్వాలిటీ తక్కువ ఉంటుంది. సో వాళ్ళు బరువు తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్. థైరాయిడ్ కరెక్షన్ చేసుకోవడం ఇంపార్టెంట్. అలాగే పీసీఓ ఉందంటే దాన్ని కరెక్ట్ అయ్యేలాగా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. కార్బోహైడ్రేట్ తక్కువ, ప్రోటీన్ రిచ్ ఉండి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండేలాగా తీసుకోవాలి. అట్లీస్ట్ రోజు 2 eggs తింటే ప్రోటీన్ అనేది మనం కొంచెం కవర్ చేయొచ్చు. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. క్యారెట్, కీరా, అట్లీస్ట్ రోజు డైలీ ఒక 2 fruits. సో అది కాకుండా స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. అబార్షన్స్ అవుతున్నాయి అనే వాళ్ళకి ఇంట్లో కూడా సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ డాక్టర్ సైడ్ నుంచి కూడా సపోర్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇలా అవ్వకపోవచ్చు సో అనేది వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళకి ధైర్యం అనేది ఇవ్వాలి. దాంతోపాటు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చేయాల్సిన లైఫ్ స్టైల్ చేంజెస్, అడిక్వేట్ స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఫాలో అయితే ఎగ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీంతోపాటు మనం కోఎంజైమ్ క్యూటెన్ అనే ఇస్తాము, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ మెడిసిన్ అనేది ఇస్తాం. ఇవన్నీ అట్లీస్ట్ ఒక 3 months ఫాలో అయితే నెక్స్ట్ తయారయ్యే ఎగ్స్ అనేవి క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి అబార్షన్స్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మగవారిలో ఏమన్నా సజెషన్స్ అనేవి ఉంటాయా అబార్షన్స్ ప్రివెంట్ చేయడానికి? రికరెంట్ మిస్క్యారేజెస్లో మనం థరో ఎవాల్యుయేషన్ అనేది మనం రొటీన్గా చేస్తాం. ఎట్లాగో చేసిన తర్వాత అవి ఎంతైతే ఇంపార్టెంటో ఈ జనరలైజ్డ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఒబెసిటీ, తర్వాత డైట్, తర్వాత స్ట్రెస్, తర్వాత ఈ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ మేజర్ రోల్ కాస్ట్ చేస్తున్నాయి అన్నమాట. సో ఈ యాంటీ ఆక్సిడెంట్ స్ట్రెస్ ఎవాల్యుయేషన్ ఇవన్నీ ఏంటంటే మనము రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాంగ్ విత్ దట్ ఏంటంటే ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో మనము కంప్లీట్గా మనం ట్రీట్మెంట్ తీసుకొని ప్లస్ ఈ సైకలాజికల్గా వాళ్ళకు ఏంటంటే ఒక భరోసా అనేది ఇవ్వడం అనేది జరగాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు చాలా డిస్ట్రెస్, తర్వాత ఈ స్ట్రెస్ అనేది వాళ్ళు లోనవుతూ ఉంటారు ఈ వైఫ్ అండ్ హస్బెండ్. సో వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే దే హ్యావ్ టు బీ డూ అట్లీస్ట్ సమ్ సార్ట్ ఆఫ్ యోగా కానీ, సమ్ సార్ట్ ఆఫ్ యాక్టివిటీస్, ఏంటి సమ్ ఎక్సర్సైజ్ కానీ, సమ్ సార్ట్ ఆఫ్ స్విమ్మింగ్ కానీ, ఇట్లాంటివి ఏంటంటే దే ప్లే వెరీ ఇంపార్టెంట్ అండ్ మేజర్ రోల్ అనమాట. ఎందుకు మనకేంటంటే ఆ స్ట్రెస్ అనేది తగ్గడానికి. సో ఎవ్రీథింగ్ కౌంట్స్. ఇప్పుడు కొంతమంది ఐవెఫ్ చేసుకుంటున్నారు. ఐవెఫ్లో కూడా వాళ్ళకి అబార్షన్స్ అవుతుంటాయి. ఐవెఫ్లో బేబీ అంతా బాగానే తయారవుతుంటుంది, బేబీ చూడడానికి క్వాలిటీ బాగానే ఉంటుంది, ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, హార్ట్ బీట్ వచ్చింది, తర్వాత హార్ట్ బీట్ పోతుంది అనమాట సడన్గా. సో వాళ్ళకి పాజిటివ్ వచ్చిందన్న సంతోషం లోపలే ఇట్లా అవే అవకాశం ఉంటుంది. అలా ఉన్న వాళ్ళకి మనం ఏమన్నా నెక్స్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏమన్నా ఉంటుందా?
సో పీజీటీ టెస్ట్ అనేది ఒక టెస్ట్ ఉంది, ఇది ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్ట్. సపోజ్ ఇన్ కేస్ ఐవీఎఫ్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే మనము ఆ బయాప్సిస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఏవైతే ఎంబ్రియోస్కి. సో ఆ ట్రోఫోఎక్టోడర్మ్ అనేది అవుటర్ లైనింగ్ ఒకటి ఉంటుంది. సో ఆ ఎంబ్రియోకి మనం బయాప్సీ చేయగలిగితే దాంట్లో ఎన్ని మొజాయిక్ ఉన్నాయి, ఎన్ని యూప్లాయిడ్ ఉన్నాయి, ఎన్ని అన్యూప్లాయిడ్ ఉన్నాయి, దాని యొక్క రేషియో ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని బట్టి వీల్ నో ఎగ్జాక్ట్ కాజ్, మనకు ఆ ఎంబ్రియో సర్వైవ్ అవుతుందా, సస్టైన్ అవుతుందా, మిస్క్యారేజ్ అవాయిడ్ అవుతుందా, ఇవన్నీ మనకు తెలుస్తుంది. అంటే తయారైన బేబీలో నుంచి ట్రోఫోఎక్టోడర్మ్ అనేది కొంచెం జెనెటిక్ తీసి దాన్ని మనం బయాప్సీ పంపిస్తే బేబీ ఫార్మేషన్లోనే ప్రాబ్లం ఉండడం వల్ల ఉందా లేదా అని తెలిసి వాటిల్లో మంచి బేబీ ట్రాన్స్ఫర్ చేస్తే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది.